హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా అభిరుచులను గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. అభిరుచులు ఒక వ్యక్తి ఎక్కువ కాలం పాటు ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఒక కృత్యం లేదా విషయం పట్ల ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణియే అభిరుచి. ఒక వ్యక్తి ఎక్కువ కాలం పాటు ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఒక కృత్యము లేదా విషయం పట్ల ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణినే అభిరుచి అంటారు. ఏ వస్తువు లేదా ఏ కార్యక్రమము ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన అనుభూతులను ప్రేరేపిస్తుందో దానినే అభిరుచి అంటారు. ఏ వస్తువు లేదా ఏ కార్యక్రమము ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన లేదా ఆనందకరమైన అనుభూతులను ప్రేరేపిస్తుందో దానినే అభిరుచి అంటారు. ఒక వ్యక్తికి లక్ష్యం వైపు నడిపించే అంతర్గత ప్రేరణయే అభిరుచి. ఒక వ్యక్తిని లక్ష్యం వైపుకు నడిపించే అంతర్గత ప్రేరణయే అభిరుచి. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేసుకుని తదాత్మ్యాన్ని అనుభవిస్తారో అవే వారి అభిరుచులు అని అన్నవారు షేన్. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేసుకుని తదాత్మ్యాన్ని అనుభవిస్తారో అవే వారి అభిరుచులు అన్నవారు షేన్. ఒక విషయం వేరొక విషయానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అభిరుచి అంటారు. ఒక విషయం వేరొక విషయానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అభిరుచి అంటారు. జేపీ చాప్లిన్ రచించిన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారం అభిరుచి అనేది ఒక విషయం వ్యక్తికి అతి ముఖ్యమనిపించే అనుభూతి, ఒక విషయం పట్ల ఎక్కువసేపు ఉండే అవధానము, వ్యక్తిని గమ్యం వైపు నడిపించే అంతర్గత ప్రేరణ. జేపీ చాప్లిన్ రచించిన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారం అభిరుచి అనేది ఒక విషయం వ్యక్తికి అతి ముఖ్యమనిపించే అనుభూతి, ఒక విషయం పట్ల ఎక్కువసేపు ఉండే అవధానము, వ్యక్తిని గమ్యం వైపు నడిపించే అంతర్గత ప్రేరణ. నెక్స్ట్, ఎక్కువ అవధానంతో ఎక్కువసేపు ఒకే పనిలో నిమగ్నం అవ్వడం అనే మానసిక అంశం దాని పట్ల వ్యక్తికి ఉండే అభిరుచిని తెలుపుతుంది. ఎక్కువ అవధానంతో ఎక్కువసేపు ఒకే పనిలో నిమగ్నం అవ్వడం అనే మానసిక అంశం దాని పట్ల వ్యక్తికి ఉండే అభిరుచిని తెలుపుతుంది. అవధానము, అభిరుచి రెండూ కూడా పరస్పర సంబంధమైనవి. ఎందుకనగా ఎక్కువ అవధానమును కనబరిచే విషయము లేదా కృత్యము పట్ల వ్యక్తికి అభిరుచి ఏర్పడుతుంది. అలాగే ఒక కృత్యము పట్ల వ్యక్తికి అభిరుచి ఉంటే దాని పట్ల అవధానం పెరుగుతుంది. అవధానము, అభిరుచి రెండూ కూడా పరస్పర సంబంధమైనవి. ఎందుకనగా ఎక్కువ అవధానమును కనబరిచే విషయము లేదా కృత్యము పట్ల వ్యక్తికి అభిరుచి ఏర్పడుతుంది. అలాగే ఒక కృత్యము పట్ల వ్యక్తికి అభిరుచి ఉంటే దాని పట్ల అవధానము పెరుగుతుంది. నెక్స్ట్, ఒక పిల్లవాడు ఇతరుల ప్రమేయం లేకుండా తనకు తాను ఒకే కృత్యములో ఎక్కువసేపు ఇష్టపూర్వకంగా నిమగ్నమై ఉంటున్నాడు అంటే ఆ కృత్యము ఆ పిల్లవాడి యొక్క అభిరుచిగా చెప్పవచ్చు. ఒక పిల్లవాడు ఇతరుల ప్రమేయం లేకుండా అంటే తనంతట తాను ఒకే పనిని చేస్తూ ఉన్నాడు అనమాట. ఇతరుల ప్రమేయం ఏం లేదు, నువ్వు చెయ్యి అని ఎవరు చెప్పలేదు, కానీ ఆ పనిలో ఎక్కువసేపు ఇష్టపూర్వకంగా నిమగ్నమై ఉంటున్నాడు అంటే ఆ కృత్యము ఆ పిల్లవాడి యొక్క అభిరుచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు బొమ్మలు వేయడంలోనే నిమగ్నమై ఉంటున్నాడు. నువ్వు బొమ్మ వేయని ఎవరు చెప్పకుండానే తను ఆ డ్రాయింగ్ వేయడంలో నిమగ్నమై ఉంటున్నాడు అంటే ఆ పిల్లవాడి అభిరుచి డ్రాయింగ్ వేయడం అన్నమాట. నెక్స్ట్, అభిరుచులకు ఉదాహరణ ఎక్కువసేపు పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉండడం, క్రికెట్ పట్ల అభిరుచి. కొద్దిమంది ఎక్కువసేపు సంగీతం వింటూ ఉండడం, సంగీతం పట్ల అభిరుచి. పిల్లలు కథల పుస్తకాలు చదువుతూ ఎక్కువ సమయం గడపడం, కథల పట్ల అభిరుచి. అభిరుచి యొక్క లక్షణములు ఇప్పుడు చూద్దాం. అభిరుచులు ఏ వ్యక్తికి పుట్టుకతో ఏర్పడవు, పుట్టుకతో ఉండవు అభిరుచులు అనేవి. అభిరుచులు అభ్యసన అనుభవాల వల్ల ఏర్పడతాయి. అభిరుచులు వ్యక్తి కోరికతో ముడిపడి అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంటాయి. ఇది వ్యక్తిలో స్థిరంగా ఉండక వయసు పెరిగే కొద్దీ మారుతూ ఉంటాయి. అభిరుచులు అనేవి వ్యక్తిలో స్థిరంగా ఉండక వయసు పెరిగే కొద్దీ మారుతూ ఉంటాయి. అభిరుచులలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అభిరుచులను మాపనం చేయవచ్చు. అభిరుచులను మాపనం చేయుట మొట్టమొదటగా పిల్లల రీక్రియేషన్స్ వినోద కార్యక్రమాలకు సంబంధించి అభిరుచి ప్రశ్నావళిని రూపొందించిన వారు స్టాన్లీ హల్.
మొట్టమొదటగా పిల్లల రీక్రియేషన్కు అంటే వినోద కార్యక్రమాలకి సంబంధించి అభిరుచి ప్రశ్నావళిని రూపొందించిన వారు స్టాన్లీ హల్. అభిరుచులను ప్రధానంగా 3 విధాలుగా మాపనం చేయవచ్చు. అవి ప్రకటిత అభిరుచులు లేదా వ్యక్త అభిరుచులు, అప్రకటిత అభిరుచులు లేదా వ్యక్తి అభిరుచులు, అభిరుచి శోధికలు. ఈ 3 రకాల అభిరుచులను అభిరుచి మాపనం చేసే అభిరుచి మాపనాలు అన్నమాట. ఇవి అభిరుచి మాపనం చేసే అభిరుచి మాపనాలు ఇవి ప్రకటిత లేదా వ్యక్త అభిరుచులు, అప్రకటిత అభిరుచులు లేదా వ్యక్తి అభిరుచులు, అభిరుచి శోధికలు. ఈ 3 గురించి డీటెయిల్గా చూద్దాం. ప్రకటిత అభిరుచులు వ్యక్తి తనకిష్టమైన అంశాలను తనే స్వయంగా ప్రకటించడం లేదా వ్యక్తం చేయడం ద్వారా అతని అభిరుచులను మాపనం చేయడం ప్రకటిత అభిరుచులు అంటారు. వ్యక్తి తనకిష్టమైన అంశాలను తనే స్వయంగా ప్రకటించడం లేదా వ్యక్తం చేయడం ద్వారా అతని అభిరుచులను మాపనం చేయడాన్ని ప్రకటిత అభిరుచులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాధ తనకు హిందుస్థానీ సంగీతం అంటే చాలా ఇష్టమని ప్రకటించుట, రాము తనకి గణితం సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమని ప్రకటించుట. నెక్స్ట్ అప్రకటిత అభిరుచులు వ్యక్తి ఎక్కువ సమయం ఏ కృత్యమునందు నిమగ్నమై ఎక్కువ అవధానమును కనబరుస్తున్నాడో పరిశీలించి అతని అభిరుచులను గుర్తించడం అనేది అప్రకటిత అభిరుచి అవుతుంది. ఉదాహరణకి, ఒక పిల్లవాడు ఎక్కువసేపు క్రికెట్ చూస్తూ ఉంటాడు, దానిని బట్టి అతనికి క్రికెట్ పట్ల అభిరుచి ఉన్నది అని తెలియచున్నది. ఒక అమ్మాయి ఎక్కువసేపు బొమ్మలకు రంగులు వేయటంలో గడుపుతున్నది, దానిని బట్టి ఆ అమ్మాయికి పెయింటింగ్ అంటే అభిరుచి అని తెలియచున్నది. అప్రకటిత అభిరుచి అంటే చెప్పకుండానే ఎక్కువసేపు ఏ కృత్యం నందు నిమగ్నమై ఉంటారో మనం చూస్తే తెలుస్తుంది అనమాట. ఎక్కువ అవధానాన్ని కనబరుస్తారో మనము పరిశీలించి తెలుసుకోవాలి. అతని అభిరుచులను గుర్తించడం అనేది అప్రకటిత అభిరుచి అవుతుందన్నమాట. ఒక పిల్లవాడు ఎక్కువసేపు క్రికెట్ చూస్తూ ఉంటాడు, దానిని బట్టి అతడికి క్రికెట్ పట్ల అభిరుచి ఉన్నది అని తెలుస్తుంది. అంటే చూసేవారికి అనమాట, పరిశీలన చేసేవారికి తెలుస్తుంది అప్రకటిత అభిరుచి. ఒక అమ్మాయి ఎక్కువసేపు బొమ్మలకు రంగులు వేయడంలో గడుపుతున్నది, దానిని బట్టి ఆ అమ్మాయికి పెయింటింగ్ అంటే అభిరుచి అని తెలియచున్నది. అభిరుచి శోధికలను గురించి చూద్దాం. వ్యక్తి యొక్క అభిరుచులను మాపనం చేయుటకు నిపుణుల చేత రూపొందించబడిన ప్రామాణీకరమైన ప్రశ్నలతో కూడిన పరీక్షలే అభిరుచి శోధికలు. ఈ అభిరుచి శోధికలకు ఉదాహరణ క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్, స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్, మిన్నెసోటా వృత్తి అభిరుచి మాపని. ఈ అభిరుచి శోధికలకు ఉదాహరణలు క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డ్, స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్, మిన్నెసోటా వృత్తి అభిరుచి మాపని. ఫస్ట్ క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డు గురించి చూద్దాం. దీనిని అమెరికాకు చెందిన క్యూడర్ రూపొందించారు. ఇది అభిరుచి శోధికలలో మొట్టమొదటిగా గుర్తింపు పొందినది. దీనిని వయోజనుల వృత్తి అభిరుచులను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మాపనిని ఉపయోగించి మొత్తం 10 రకాల వృత్తి అభిరుచులను మాపనం చేస్తారు. దీనిలో మొత్తం 168 ప్రశ్నలు ఉంటాయి. వృత్తి మార్గదర్శకత్వం అందించుటకు దీనిని ఉపయోగిస్తారు. ఈ క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డుని అమెరికాకు చెందిన క్యూడర్ రూపొందించారు. ఇది అభిరుచి శోధికలలో మొట్టమొదటిగా గుర్తింపు పొందినది. దీనిని వయోజనుల వృత్తి అభిరుచులను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మాపనిని ఉపయోగించి మొత్తం 10 రకాల వృత్తి అభిరుచులను మాపనం చేస్తారు. దీనిలో మొత్తం 168 ప్రశ్నలు ఉంటాయి. క్యూడర్ వొకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డులో 168 ప్రశ్నలు ఉంటాయి. 10 రకాల వృత్తి అభిరుచులను మాపనం చేయొచ్చు అనమాట. 10 రకాల వృత్తి అభిరుచులను మాపనం చేయవచ్చు. వృత్తి మార్గదర్శకత్వం అందించుటకు దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్. అమెరికాకు చెందిన స్ట్రాంగ్ రూపొందించారు. వివిధ రకాల వృత్తులు, కళాశాల సబ్జెక్టుల యందు అభిరుచులను మాపనం చేస్తారు. వివిధ రకాల వృత్తులు, కళాశాల సబ్జెక్టుల యందు అభిరుచులను మాపనం చేస్తారు. ఈ స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ను ఉపయోగించి 16 సంవత్సరాలు పైబడిన వారి అభిరుచులను మాపనం చేస్తారు. 16 సంవత్సరాలు పైబడిన వారి అభిరుచులను మాపనం చేస్తారు.